ఈరోజు మనుషులకి ఎందుకు సమాధానం లేదు? గమనించు. ఎంతమందిని ఏడిపించావో, ఎంతమందిని అవమానించావో, ఎంతమంది వాళ్ళు కుటుంబాలు వదిలిపెట్టేసి వేరే గ్రామానికి వెళ్ళిపోయారు కాపరాలు. నువ్వు చేసిన పనికి, నువ్వు బాధ పెట్టిన విధానానికి, నువ్వు దూషించిన విధానాన్ని బట్టి, నువ్వు గాయపరిచిన దాన్ని బట్టి, నువ్వు నష్టపరిచిన దాన్ని బట్టి ఎంతమంది వాళ్ళు కాపరాలు కుటుంబాలు పాడైపోయినాయో, గ్రామాలు వదిలిపెట్టేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారో. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించి ఒక్కసారి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనం అందరితో ఎప్పుడు సమాధానంగా ఉండగలమంటే, మొదటిది మనం ఎవరిని బాధ పెట్టకూడదు. క్రీస్తునందు పేర ఎవరిని బాధ పెట్టకూడదు. ఒక్కసారి ఆలోచించు, నీ వల్ల ఎంతమంది బాధపడ్డారో, నువ్వు ఎంతమందిని బాధ పెట్టావో. ఒక్కసారి వెనక్కి వెళ్ళు, బాగా వెనక్కి వెళ్ళి ఆలోచన చెయ్యి, ఎంతమందిని బాధ పెట్టిండావో. నీ మాటలు, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ సాక్ష్యం, నీ బ్రతుకు, నీ జీవితాన్ని బట్టి ఎంతమందిని నువ్వు బాధ పెట్టావో. అంతమందిని బాధ పెట్టిన నువ్వు ఎలా సమాధానంగా ఉంటావు? ఎలా సంతోషంగా ఉంటావు? ఏ విధంగా ఉంటావు? పిల్లరా గమనించింది ఒకటి. రెండోది పిల్లరా, మనం ఎవరి మీద బాధపడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఎవరైనా నిన్ను బాధ పెడితే వాళ్ళ మీద నువ్వు బాధపడకూడదు.